వితంతువు విలాపము అనాథుల ఆర్తనాదము వినిపించి పాఠకుల మనస్సును బాధపెట్టడం భావ్యం కాదు. ఆపద వచ్చినవాడు విలపిస్తాడు, రోదిస్తాడు, స్మృతి తప్పిపోతాడు. అందులో విశేషమేమీ లేదు. అయితే మనము కళ్యాణి అనుభవిస్తున్న మానసిక క్షోభను ఊహించుకోవచ్చు. ఆమె ఇలా పరితపిస్తూ ఉంది. నా భర్తను నేనే చేతులారా చంపుకున్నాను. క్రోధావేశంలో నిగ్రహం కోల్పోయి ఆమె భర్తను అన్న మాటలు ఇప్పుడు ఈటెలై ఆమె హృదయాన్ని ఛేదిస్తున్నాయి. భర్త ఆమె ఒళ్ళో మూలుగుతూ ప్రాణాలు విడిచి ఉంటే భర్త పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చాననే సంతృప్తి అయినా ఉండేది. శోకిస్తున్న హృదయాలకు అంతకన్నా ఓదార్పు మరో విధంగా కలుగదు. భార్య తనను చివరి క్షణం దాకా ప్రేమిస్తూనే ఉందనే సంతోషం ఆయనకు కలిగి ఉంటే ఆమెకెంతో తృప్తిగా ఉండేది. కానీ కళ్యాణికి ఆ సంతృప్తి లేదు. ఆమె ఆలోచిస్తూ ఉంది. ఆహా, నా 25 తపస్సు వ్యర్థమైపోయింది. నేను ఆఖరు సమయంలో భర్త ప్రేమను పొందలేకపోయాను. నేను అంత కటువుగా మాట్లాడి ఉండకపోయినట్లయితే ఆయన ఆ రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్ళేవాడే కాదు. ఆయన మనసు ఎంత గాయపడిందో. ఆయన మనోభావాలను ఊహించుకుంటూ తన అపరాధాన్ని కొండంత చేసుకుని ఆమె నిత్యం కుమిలిపోతూ ఉంది. శోకం కొంచెం ఉపశమించగానే నిర్మల వివాహం సమస్య ఎదురయ్యింది. వివాహం ఈ సంవత్సరానికి ఆపివేయమని కొందరు సలహా ఇచ్చారు. అప్పుడు కళ్యాణి అన్నది, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత వివాహం ఆపుకుంటే చేసినదంతా ధ్వంసమైపోతుంది. 2వ సంవత్సరం మళ్ళీ ఈ ఏర్పాట్లన్నీ మొదలెత్తుకోవలసి వస్తుంది. ఇవన్నీ మళ్ళీ సాధ్యపడతాయనే ఆశ లేదు. వివాహం చేసివేయటమే మంచిది. ఇచ్చిపుచ్చుకునే సమస్య లేదు గదా. వాళ్ళు కోరినట్లు పెళ్లి పెద్దలను సత్కరించడానికి అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగానే ఉంది. ఆలస్యం చేసిన కొలది హాని తప్ప ప్రయోజనమేమీ ఉండదు. అంచేత బాలచంద్ర సిన్హాకు శోక సమాచారంతో పాటు వివాహ సందేశం కూడా పంపించబడింది. కళ్యాణి తన ఉత్తరంలో ఈ విధంగా రాసింది. ఈ అనాథ మీద దయ చూపించండి. మునిగిపోతున్న పడవను ఒడ్డుబట్టించండి. ఆయన గారి మనసులో ఎన్నెన్నో అభిలాషలుండేవి. కానీ భగవంతుడు అన్యాయం చేశాడు. ఇప్పుడు మా కుటుంబ గౌరవం మీ చేతుల్లోనే ఉంది. కన్య మీదైపోయింది. మిమ్మల్ని సత్కరించటం నా అదృష్టంగా భావిస్తాను. పెళ్లి పెద్దలను సత్కరించటంలో ఏదైనా లోపం జరిగితే నా పరిస్థితిని గమనించి క్షమించవలసింది. ఈ అనాథకు అపఖ్యాతి రాకుండా కాపాడతారని విశ్వసిస్తున్నాను. కళ్యాణి ఈ ఉత్తరం పోస్టు ద్వారా పంపించలేదు. పురోహితుణ్ణి పిలిపించి చెప్పింది, మీకు కొంచెం శ్రమ కలిగిస్తున్నాను. మీరు స్వయంగా వెళ్ళి ఈ ఉత్తరం అందజేయండి. నా మాటగా వినయంగా విన్నవించండి. జనం ఎంత తక్కువగా వస్తే అంత మంచిది. ఇక్కడ పెద్దగా ఏర్పాట్లు చేసేవాళ్ళు ఎవరూ లేరు. పురోహితుడు మోటోరాం ఈ సందేశం తీసుకుని 3వ రోజు లక్నో చేరుకున్నాడు. ఆ సాయంత్రం బాబు బాలచంద్ర సిన్హా డ్రాయింగ్ రూమ్లో ఈజీ చైర్ మీద అర్ధనగ్నంగా కూర్చుని హుక్కా త్రాగుతూ ఉన్నాడు. చాలా పొడవుగా ఉండే మనిషి, స్థూలకాయుడు, నల్లగా ఉంటాడు. ఆఫ్రికా నుంచి పట్టుకొచ్చిన నీగ్రోలా. ఆపాదమస్తకం నల్లగా ఒకే రంగులో ఉన్నాడు. ముఖం కూడా నల్లగా ఉండటం చేత ఆయన తల మొదలెక్కడో చివరెక్కడో తెలియకుండా ఉంది. బొగ్గులో తొలిచిన సజీవ విగ్రహంలా ఉన్నాడు. వాతావరణంలో వేడి ఆయనను అమితంగా బాధిస్తున్నది. 2 పనివాళ్లు పంకాలు పట్టుకుని విసురుతూ ఉన్నారు. అయినా ఆయన ఒంటి మీద చెమట కారుతూనే ఉంది. ఆయన ఆబ్గారీ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతోద్యోగి. నెలకు 600 రూపాయల జీతం. కంట్రాక్టర్ల వద్ద నుంచి బాగా లంచాలు పుచ్చుకుంటూ ఉంటాడు. కంట్రాక్టర్లు మద్యం పేరుతో మంచినీళ్లు అమ్మాలన్నా, సారా దుకాణం 24 గంటలు తెరిచి ఉంచాలన్నా ఆయన సంతోషపరిస్తే చాలు. చట్టం అంతా ఆయన సంతోషానికి లోబడే ఉంటుంది. ఆయన ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది. వెన్నెల రాత్రి ఆ ఆకారాన్ని చూస్తే జనం ఉలిక్కి పడతారు. పిల్లలు ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు సైతం భయపడిపోతారు. వెన్నెల రాత్రి అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, చీకటి రాత్రి ఆయన అస్సలు కళ్ళకు కనిపించడు. ఆయన రంగు ఆ చీకటిలో కలిసిపోతుంది. కేవలం కళ్ళు మాత్రం ఎర్రగా కనిపిస్తాయి. దాహం అయినప్పుడల్లా మంచినీళ్లకు బదులు మద్యం త్రాగుతుంటాడు. కొన్ని రంగులకు పరస్పరం సాన్నిధ్యం ఉంటే కొన్ని రంగులకు పరస్పర వైరుధ్యం కూడా ఉంటుంది. ఎరుపు వచ్చి కలియడంతో నలుపు మరింత భయంకరంగా ఉంటుంది. బాబుగారు పురోహితుడిని చూడగానే కుర్చీ మీద నుంచి లేస్తూ అన్నారు,
ఓహో, మీరా? రండి రండి. మీ రాకతో మేము ధన్యులమయ్యాం. ఒరేయ్, ఎవడురా అక్కడ? అంతా ఎక్కడికి వెళ్ళారురా? ఒరేయ్ జగడు, గుర్దీన్, చౌకడి, భవానీ, రాంగూలాం అంతా కట్టకట్టుకుని ఎక్కడ చచ్చారురా? రండిరా. ఒరే రాంగూలాం, భవానీ, చకోడి, గుర్దీన్, జగడు ఎవడూ పలకడు. అంతా చచ్చారా ఏమ్రా? ఉండడానికి డజను మంది ఉన్నారు. సమయానికి ఒక్కడూ కనిపించడు. అంతా ఎక్కడ మాయమైపోయారో. ఒరేయ్, ఈయన గారికి కుర్చీ తీసుకురండిరా. బాబుగారు 5గురు నౌకర్ల పేర్లు అనేకసార్లు రిపీట్ చేశారు. కానీ పంకా విసురుతున్న నౌకర్లలో ఒక్కడిని పంపించి కుర్చీ తెప్పించవచ్చు కదా. ఆ పని చేయలేదు. 4-5 నిమిషాల తరువాత ఒంటికంటి వాడొకడు వచ్చి అన్నాడు, దొరగారు, ఇటువంటి నౌకరి మేం చేయలేం. ఎన్నాళ్ళని అప్పు తెచ్చుకుని తింటాం? అడిగి అడిగి విసిగేసిపోయింది. అడగటానికి మాకే సిగ్గు వేస్తున్నది. వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, ఒరేయ్ వాగకురా, వెళ్ళి కుర్చీ పట్టుకురా. పని చెప్తే సరి ఏడుస్తారు. చెప్పండి పురోహితుడు గారు, అందరూ క్షేమమేనా? అప్పుడు మోటోరాం ఇలా అంటున్నాడు, ఏం క్షేమం అని చెప్పమంటారు బాబు, ఇంకా క్షేమం ఎక్కడిది? ఆ కుటుంబం సర్వనాశనమైపోయింది. ఇంతలో పనివాడు ఒక పగిలిపోయిన చెక్కపెట్టి తెచ్చి అక్కడ పడేసి అన్నాడు, కుర్చీ కానీ బల్ల కానీ నాకు లేవటం లేదు. పురోహితుడు సిగ్గుపడుతూ ఆ చెక్కపెట్టె ఎక్కడ విరిగిపోతుందోనని భయపడుతూ దాని మీద జాగ్రత్తగా కూర్చుని కళ్యాణి రాసిన ఉత్తరం బాబుగారి చేతికి అందించాడు. ఉత్తరం అందుకున్న బాలచంద్ర ఇలా అంటున్నాడు, ఇప్పుడిక ఎలా సర్వనాశనం అవుతుంది? ఇంతకన్నా మించిన ఆపద ఏముంటుంది? బాబు ఉదయభానులాల్ నేను పూర్వపు స్నేహితులం. ఏ మనిషి, రత్నం అనుకోండి. ఏమి గుండె, ఏమి సాహసం. కళ్ళు తుడుచుకుని ఇలా అంటున్నాడు, నా కుడి భుజం పడిపోయినట్లు ఉందనుకోండి. ఈ వార్త విన్న దగ్గర నుండి నా కళ్ళు బైర్లు గమ్మాయంటే నమ్మండి. తిండి తినబోతే ముద్ద గొంతు దిగదు. ఆయన ఆకారం కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది. ఏదో ఎంగిలిపడి లేచి వస్తున్నాను తప్ప ఏ పనిలోనూ మనసు లగ్నం కాదు. సొంత సోదరుడు పోయిన దానికన్నా మించిన దుఃఖం కలిగింది. ఆయన మామూలు మనిషి కాదు, రత్నం అండి, రత్నం. మోటోరాం ఇలా అంటున్నాడు, బాబుగారు, మా నగరంలో ఇప్పుడు అటువంటి గొప్ప వ్యక్తి ఎవ్వరూ లేరు. వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, నాకు బాగా తెలుసండి. ఇంకా మీరు నాకేం చెప్తారు? అటువంటి వ్యక్తి 1,00,000 మందికొకడు, 2,00,000 మందికొకడు ఉంటాడేమో. నేను 2-3 సార్లు ఆయనను కలుసుకున్నాను. అంతే, ఆయనకు భక్తుడిని అయిపోయాను. బ్రతికి ఉన్నంతకాలం ఆయనకు భక్తుడిగానే ఉంటాను. ఆయన గురించి నాకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనుకోండి. నేను ఎంతో దిక్కుస్తున్నానని వియ్యంకురాలితో చెప్పండి. అప్పుడు మోటోరాం ఇలా అంటున్నాడు, మీ మీద అటువంటి ఆస్తూనే ఉన్నారు. మీలాంటి సజ్జనులు చాలా అరుదుగా కనిపిస్తారు. లేకపోతే ఈ రోజుల్లో కట్నం పుచ్చుకోకుండా ఎవరికి పెళ్ళికి ఒప్పుకుంటారండి? అప్పుడు వెంటనే బాలచంద్ర ఇలా అంటున్నాడు, అయ్యా మహారాజా, అటువంటి సత్యవాదులైన పురుషుల ముందు కట్నాల సంగతి ఎత్తకూడదు. అసలు అటువంటి వారితో వియ్యమందుకోవటమే 1,00,000 రూపాయలతో సమానం. నేను దీనిని నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఆయన ఎంత ఉదార స్వభావం గలవాడు. డబ్బును ఆయన లెక్క చేయలేదు. గడ్డి పరకతో సమానంగా చూశాడు. వరకట్నం అనేది చాలా చెడ్డ ఆచారం. ఇంత దురాచారం మరొకటి ఉండదు. నాకు చేతనైన పని అయితే ఈ కట్నాలను పుచ్చుకునే వాళ్లను, ఇచ్చుకునే వాళ్లను తుపాకీతో కాల్చి పారేస్తాను. తరువాత నాకు ఉరిశిక్ష పడ్డా సరే. చూడండి, వీళ్ళు కొడుక్కు పెళ్లి చేస్తున్నారా లేక అమ్ముకుంటున్నారా? కొడుకు పెళ్లికి సరదాగా ఖర్చు చేయాలనే కోరిక ఉంటే ఆనందంగా ఖర్చు చేయండి, కానీ సొంత ఖర్చు చేయండి. అందుకోసం ఆడపిల్ల తండ్రి పీక మీద కూర్చుంటారా? ఇది ఎంత నీచమైన పని, చాలా నికృష్టమైన పని. నాకు సాధ్యమైన పని అయితే ఈ మూర్ఖులను తుపాకీతో కాల్చి పారేస్తాను. వెంటనే మోటోరాం అంటున్నాడు, మీరు ఎంతో ధన్యులండి. భగవంతుడు మీకు దొడ్డ బుద్ధిని ప్రసాదించాడు. అది ధర్మం యొక్క మహిమ. ఆ ముహూర్తానికే వివాహం జరిపించాలని మా యజమానురాలి కోరిక. మిగిలిన విషయాలన్నీ ఉత్తరంలో రాశారు. ఇప్పుడు మీరు ఉద్ధరిస్తేనే ఆ కుటుంబం ఒక ఒడ్డుకు చేరుకోగలదు. పెళ్ళికి వచ్చిన పెద్దలందరికీ తగిన మర్యాదలు మేము ఎటూ చేస్తామనుకోండి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది గనుక అక్కడ పూనుకుని చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. వకీలు గారి పేరు ప్రఖ్యాతులకు కలంకం రాకుండా చూసే బాధ్యత కూడా ఇప్పుడు మీ మీదనే ఉంది. ఈ మాటలు విన్న బాలచంద్ర సిన్హా ఓ నిమిషం వరకు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. తరువాత దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు,
ఆ లక్ష్మి మా ఇంటికి రావటం ఆ భగవంతుడికే ఇష్టం లేదు. లేకపోతే ఈ పిడుగు పడేదా? మన ఆలోచనలన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఆ శుభముహూర్తం దగ్గరకొస్తూ ఉందని పొంగిపోతూ ఉండేవాణ్ణి. కానీ భగవంతుడు మరో విధంగా తలుస్తున్నాడని మనకేం తెలుసు? నా మనసును కృంగదీయడానికి, ఏడ్పించడానికి మరణించిన వ్యక్తి జ్ఞాపకమే చాలు. బాలికను చూస్తూ ఉంటే నా మనసులోని గాయం రేగుతూనే ఉంటుంది. ఆ స్థితిలో ఏం చేసుకుంటానో నాకే తెలియదు. దీన్ని గుణం అనుకోండి, లేక దోషం అనుకోండి. ఒకసారి ఒక వ్యక్తితో ఆత్మీయత ఏర్పడిన తరువాత ఆ మనిషిని నేను మరిచిపోలేను. ఇప్పుడు ఆయన రూపం నా కళ్ళల్లో మెదులుతూ ఉంది. కానీ ఆ కన్య ఇంట్లో తిరుగుతూ ఉంటే నేను బ్రతకటమే కష్టమైపోతుంది. నిజం చెప్తున్నా, నమ్మండి. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు చూపు కూడా పోగొట్టుకున్నాయనుకోండి. ఏడవటం మొత్తుకోవటం వ్యర్థమని నాకు తెలుసు. చనిపోయినవాడు తిరిగి రాలేడు. ఓర్పు వహించటం తప్ప మరో ఉపాయం లేదు. నా మనసు ఓర్చుకోలేదు. ఆ అనాథ బాలికను చూసి నా గుండె పగిలిపోతుంది. వెంటనే మోటోరాం ఇలా అంటున్నాడు. అలా అనకండి బాబుగారు. వకీలు గారు లేకపోయినా మీకు జరపవలసిన మర్యాదలకు లోటు రాదు. ఇప్పుడు మీరే ఉన్నారు. మీరే ఆ బిడ్డకు తండ్రి లాంటివారు. ఇప్పుడు ఆ అమ్మాయి వకీలు గారి బిడ్డ కాదు, మీ బిడ్డే. మీ మనసులోని భావం ఎవరికీ తెలియదు. జనం ఏమనుకుంటారు? వకీలు గారు దాటిపోగానే మీరు మాట తప్పారనే అందరూ అంటారు. అందువల్ల మీకే అపఖ్యాతి వస్తుంది. మీ మనసుకు నచ్చజెప్పుకోండి. సంతోషంగా ఆ కన్యకు వివాహం జరిపించండి. ఏనుగు బ్రతికినా చచ్చినా దాని విలువ ఒకటిగానే ఉంటుంది. ఎన్ని ఆపదలు వచ్చినా మా యజమానురాలు పెళ్లి పెద్దలకు మర్యాదలు జరిపించడంలో ఏ లోటు రానివ్వదు. మోటోరాం పండితుడు పుస్తక జ్ఞానం కలవాడే కాకుండా వ్యవహార దక్షత గలవాడు కూడానని బాబుగారు గ్రహించారు. ఆయన ఇలా అన్నాడు. పండితులు గారు, ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. నాకు ఆ బాలిక మీద ఉన్నంత ప్రేమ నా సొంత కూతురు మీద కూడా లేదు. కానీ భగవంతునికి ఇష్టం లేని పని మనం చేయకూడదు. మన చేతుల్లో ఏముంది? ఈ చావు ఓ విధంగా అశుభాన్ని సూచిస్తుంది. ఇది విధాత అందించిన సూచన. ఇది రానున్న ఆపదను సూచిస్తున్న ఆకాశవాణి. విధాత స్పష్టంగా చెప్తున్నాడు. ఉద్దేశ్యపూర్వకంగా అనుచితమైన పని, హానికరమైన పని చేయకూడదు. వియంకురాలికి వివరించి నచ్చజెప్పండి. కానీ దీని ఫలితం అశుభంగా ఉంటుంది. నేను నా స్వార్థం కోసం అటువంటి ఆప్తమిత్రుని సంతానానికి అన్యాయం చేయలేను. ఈ తర్కానికి పురోహితుడు అవాక్కైపోయాడు. వాది వదిలిన బాణానికి ఎదురు లేకపోయింది. శత్రువు వాళ్ళ ఆయుధంతో వాళ్ల మీదే దాడి చేశాడు. వాళ్ళు ప్రతిఘటించలేకపోయారు. పురోహితుడు ఏదైనా జవాబు దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ ఉండగానే బాబుగారు మళ్ళీ నౌకర్లను కేకవేయటం ప్రారంభించారు. అరే, మీరంతా ఎక్కడికి వెళ్ళారా? ఒరే జగడు, చౌకడి, భవానీ, గుర్దిన్, రాంగులం, ఒక్కడు కూడా పలకడేమిరా? అంతా ఎక్కడ చచ్చారా? పండితుల వారికి మంచినీళ్ళు అవి తెచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? వీళ్ళకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది. వీళ్లకు తెలివి అనేది కొంచెం కూడా లేదు. పాపం ఈ పెద్ద మనిషి ఎంతో దూరం నుంచి అలసి సొలసి వచ్చాడు. వీళ్ళకెవ్వరికీ లక్ష్యమే లేదు. మంచినీళ్ళు అవి తీసుకురండి. పండితులు గారు, మీకు షర్బత్ చేయించినా లేక మిఠాయి తెప్పించమంటారా? మోటోరాంకు మిఠాయిల విషయంలో పట్టింపు ఏమీ లేదు. నేతి స్పర్శతో పదార్థాలన్నీ పవిత్రమైపోతాయని ఆయన సిద్ధాంతం. రసగుల్లాలు, పిండి లడ్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. షర్బత్ ఆయనకు రుచించదు. మంచినీళ్లతో కడుపు నింపుకోవటం ఆయన నియమానికే విరుద్ధం. ఆయన సంచయిస్తూనే అన్నాడు, నాకు షర్బత్ పుచ్చుకునే అలవాటు లేదు, మిఠాయి తింటాను. వెంటనే బాలచంద్ర, ఏం మిఠాయి తెప్పించమంటారు అని అడిగాడు. మోటోరాం ఏదైనా పర్వాలేదు అన్నాడు. వెంటనే బాలచంద్ర, అది సంగతి. ఈ స్పృశ్యత అస్పృశ్యత అనేది అంతా మోసం, వంచన, ఆడంబరం. నేను కూడా ఇటువంటి వాటిని అంగీకరించను. సరే, ఇంకా ఎవరూ రాలేదేమిట్రా? ఒరే చకోడి, భవానీ, గుర్దిన్, రాంగులం అంటూ కేకవేశాడు. ఈసారి కూడా ఆ ముసలి నౌకరే దగ్గుతూ వచ్చి నిలబడ్డాడు. అతడు అన్నాడు, అయ్యా, నాకు జీతం ఇప్పించండి. జీతం బత్తం లేని నౌకరి నేను చెయ్యలేను. ఎంతవరకని పరుగు తీసేది? పరుగెత్తి పరుగెత్తి నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి.